This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఇండియన్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు 2570 వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. ఈ జాబ్స్కి మినిమం 12th క్వాలిఫికేషన్ ఉన్న ఆల్ ఇండియన్ సిటిజన్స్ అంటే మేల్ క్యాండిడేట్స్ అయినా ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ వీటికి సెలెక్ట్ అయ్యాక స్టార్టింగే అన్ని అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మంత్లీ మీరు పే లెవెల్ 6కి అడిషనల్గా అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 55,000కి పైగానే శాలరీ అయితే పొందొచ్చు. ఈ జాబ్స్కి మీకు ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు, ఎలాంటి ఫిజికల్ టెస్ట్ కానీ ఏమీ ఉండవు. కేవలం మీకు ఎగ్జామ్ ఆన్లైన్లోనే మీకు ఎంసీక్యూ టైప్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం అయితే లేదు. నేను ఇదే వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మీరు వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం ద్వారా ఏంటంటే మాకు ఇలాంటి ఇంకా మంచి మంచి జాబ్స్కి సంబంధించిన వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. అలాగే మన ఛానల్ లింక్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఇండియన్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు 3 types ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. జేఈ అని చెప్పి ఇంకా 3 types ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి. టోటల్ 2570 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేయబోతున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా. సో ఈ ఆపర్చునిటీస్కి వచ్చి అఫీషియల్గా ఇండియన్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న రైల్వేస్ బోర్డు వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అప్రూవ్డ్ వేకెన్సీస్ వచ్చేసి మీకు జేఈలో ఉన్నాయి, ఇంకా డిఎంఎస్లో ఉన్నాయి, సిఎంఈ ఈ 3 types ఆఫ్ వేకెన్సీస్ ఉన్నవి. ఇవి పే లెవెల్ 6 కిందకి అయితే కన్సిడర్ చేస్తారు. మీకు అఫీషియల్గా 2025లోనే నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ రివ్యూ అయితే చూద్దాము. ఇందులో టోటల్ 2570 వేకెన్సీస్ ఉన్నాయి. 3 types ఆఫ్ వేకెన్సీస్ అని చెప్పాను కదా, జూనియర్ ఇంజనీర్ ఒకటి, డిఎంఎస్ ఒకటి, ఇంకా సిఎంఏ ఒకటి. ఈ ఆపర్చునిటీ అయితే మీకు ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు అఫీషియల్గా రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. సో ఇందులో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంకా టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ చూద్దాం. ఫస్ట్ పోస్ట్ నేమ్ వచ్చేసి జేఈ జూనియర్ ఇంజనీర్ ఉంటుంది. దీనిలో మీకు 2312 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత డిఎంఎస్ ఉంటుంది. ఈ పోస్ట్ ఫుల్ నేమ్ వచ్చేసి డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ ఉంటుంది. ఇందులో మీకు 195 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత లాస్ట్ వచ్చేసి సిఎంఏ ఉంటుంది, అంటే మీకు కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ వేకెన్సీ అనమాట. దీనిలో మీకు 63 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ అయితే మీకు 2570 వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. 10+2లో మీరు డిప్లొమా చేసి ఉండాలి. రెస్పెక్టివ్ బ్రాంచెస్లో మీరు డిప్లొమా చేసి ఉండాలి. ఇంకా బీఎస్సీ ఇన్ ఇంజనీరింగ్ విభాగంలో మీరు డిగ్రీ చేసినా కూడా ఈ కొన్ని స్పెసిఫిక్ స్ట్రీమ్స్ అయితే ఇచ్చారు, వాటిలో చేసిన వాళ్ళు ఎలిజిబుల్. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మీరు వీడియో కింద కామెంట్స్లో పిన్ చేశాను, అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఫుల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా అక్కడ నుంచి ఉంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏజ్లో మీకు ఏజ్ లిమిట్ చూస్తే మినిమం 18 years నుంచి మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 33 years ఏజ్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది, అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 38 years ఏజ్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అదే ఓబీసీ వాళ్ళైతేనేమో 36 years ఏజ్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు +5 years, ఇంకా ఓబీసీ వాళ్ళకు +3 years, అలా మీకు ఏజ్లో రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తారు ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. ఇంకా ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. సో శాలరీ డీటెయిల్స్ చూస్తే మీకు పే లెవెల్ 6 ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ఈ రైల్వే రూల్స్ ప్రకారం పే లెవెల్ 6 ప్రకారం బేసిక్ పేని మీకు 35,400 ఉంటుంది. ఇంకా మీకు సెంట్రల్లో రైల్వే జాబ్ కాబట్టి అడిషనల్గా చాలా అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. సో అవన్నీ అలవెన్సెస్ కలుపుకుంటే మీరు మంత్లీ ఈజీగా అప్రాక్సిమేట్లీ 50 నుంచి 55,000 వరకు మీరు మంత్లీ శాలరీ అయితే పొందొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి మీరు సెలెక్ట్ చేసుకున్న సెంటర్ని బట్టి, మ్యాక్సిమం మన ఓన్ స్టేట్లో మీరు సెలెక్ట్ చేసుకున్న సెంటర్ని బట్టి సిబిటి ఫస్ట్ సిబిటి 1 ఉంటుంది. అంటే సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 ఉంటుంది. ఇది స్క్రీనింగ్ ఉంటుంది, అంటే క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే ఉంటుంది. తర్వాత సిబిటి 2 ఉంటుంది. ఇది మీకు మెరిట్ లిస్ట్ తీయడానికి యూజ్ అవుతుంది. ఈ సిబిటి 2లో ఫస్ట్ దాంట్లో మీకు జనరల్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, అంటే అందరికీ సేమ్ ఉంటుంది. సెకండ్ దాంట్లో మాత్రం మీకు టెక్నికల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు సిబిటి 2లో. తర్వాత థర్డ్ స్టెప్లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంకా ఫైనల్గా మీకు మెడికల్ ఎగ్జామినేషన్. మెడికల్ అంటే మీకు ఏం టఫ్ ఉండదు, జస్ట్ మీకు బేసిక్ చెక్ చేస్తారు, హెల్త్ ఎలా ఉంటుంది అవన్నీ. జస్ట్ ఈ సైట్ కానీ ఇవన్నీ ఏమి ఉండదు, అవనంతా మీకు పోలీస్కి కానీ ఆర్మీకి ఇట్లా ఏముండదు, నార్మల్గానే ఉంటుంది. సో ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మెరిట్ లిస్ట్ తీసి సెలక్షన్ అయితే చేస్తారు. సో మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. మీకు మ్యాథ్స్ నుంచి రీజనింగ్ నుంచి, ఫస్ట్ సిబిటి 1లో మీకు మ్యాథ్స్ నుంచి, రీజనింగ్ నుంచి, జనరల్ నాలెడ్జ్ నుంచి, సైన్స్ నుంచి 100 questions, 100 marks, 19 minutes డ్యూరేషన్ ఉంటుంది.
తర్వాత మీకు CBT 2 నుంచి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 నుంచి టెక్నికల్ నాలెడ్జ్ ఇంజనీరింగ్ విభాగం నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 120 మినిట్స్ డ్యూరేషన్ తోటి మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి ఫైనల్గా మెరిట్ లిస్ట్ తీసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే ఇంకా అఫీషియల్గా డేట్స్ అయితే రాలేదు. మీకు నోటిఫికేషన్ మ్యాక్సిమం ఈ సెప్టెంబర్ ఎండ్ లోపు నోటిఫికేషన్ రిలీజ్ చేసి అప్లికేషన్ కూడా మీకు సెప్టెంబర్ ఎండ్ కానీ లేదంటే అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ చేస్తారు. మీకు స్టార్ట్ చేసి మీకు ఎగ్జామ్ డేట్స్ కానీ అడ్మిట్ కార్డ్స్ ఎగ్జామ్కి ఒక 1 వీక్ ముందు అలా అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేసి సెలెక్షన్ చేసి మన ఓన్ స్టేట్స్లోనే కొన్ని సెంటర్స్ ఇస్తారు. ఆ సెంటర్స్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి మీకు సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. సో అవకాశాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. మీకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేయండి. నేను 100% అఫీషియల్ నోటిఫికేషన్ రాందాడే మీకు ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ కూడా మీకు డీటెయిల్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీకు వీటికి సంబంధించిన లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, నుంచి యాక్సెస్ చేసుకోండి. అండ్ వీటికి అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తుంటారు. SC, ST, PWBD ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 250 రూపీస్ ఉంటుంది. ఇంకా జనరల్ OBC వాళ్ళకైతేనేమో 500 రూపీస్ ఉంటుంది. ఇంకా మీకు మ్యాక్సిమం ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు CBT 1 అటెంప్ట్ చేసిన వెంటనే రీఫండ్ కూడా చేస్తుంటారు. సో దానికి సంబంధించి కూడా ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు దానికి సంబంధించి కూడా ఫుల్ డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. సో అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ మాన్యువల్గా అయితే చూద్దాము. సో మీరు ఫస్ట్ RRB అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాలి. నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అలాగే కామెంట్ సెక్షన్ కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఆ అఫీషియల్ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే మీకు అఫీషియల్గా గూగుల్లోనే RRB అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు లాగిన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది, మీ సిగ్నేచర్ అని చెప్పి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అవి అప్లోడ్ చేశాక ఫీ మీ కేటగిరీని బట్టి ఫీ పే చేసి సబ్మిట్ చేసి మీరు ఆ కాపీని సేవ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫర్దర్గా వాళ్ళు మీకు అఫీషియల్గా మీకు మెసేజ్ త్రూ కూడా అప్డేట్ చేస్తుంటారు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని చెప్పి మెసేజ్ నుంచి కూడా వాళ్ళు మీకు మెసేజెస్ అయితే సెండ్ చేస్తుంటారు. సో మీరు అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేస్తారు. జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీ మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న రైల్వే బోర్డు వాళ్ళు అయితే అఫీషియల్గా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 3 types ఆఫ్ వేకెన్సీస్, పే లెవెల్ 6 ప్రకారం ఉన్న 3 types ఆఫ్ వేకెన్సీస్ కోసం. సో మీకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఫుల్ డీటెయిల్ వీడియో కావాలంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఫుల్ డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.